ఇవాళ భగవాన్ రమణుల గురించి మనం కొన్ని విషయాల్ని విజ్ఞాపన చేసుకుందాము అని అనుకున్నాం. నేను మీకు ఒక విషయాన్ని నివేదన చేస్తాను. రమణుల గురించి వినేటప్పుడు కేవలం దాన్ని ఒక కథాంశంగా వినేటటువంటి ప్రయత్నాన్ని చెయ్యకండి. మహాపురుషుల యొక్క జీవితాలు చదువుతున్నప్పుడు, మహాపురుషుల యొక్క జీవితాలకు సంబంధించినటువంటి ఘట్టములను వినేటప్పుడు మీరు ఒక కొత్త కోణంలో దాన్ని వినవలసి ఉంటుంది. రమణులు మహాజ్ఞాని. మీరు వారి గురించి ఇప్పుడు నేను చెప్తుండగా వారి జీవితం గురించి విందురు గాని. రమణుల జీవితంలా కోట్ల మంది జీవితాల్లో ఒక్కరి జీవితం కూడా ఉండదు. ఆయనకి 17వ ఏట ఎటువంటి భావన కలిగిందో అటువంటి భావనతో వారి శరీరమును విడిచిపెట్టేంత వరకు ఉన్నారు. ఒక జ్ఞాని గురించి విని మీరు పరవశం పొందాలి. జ్ఞాని చేసినటువంటి బోధని మీరు పట్టించుకోవాలి తప్ప రమణ మహర్షి గురించి మీరు విని రమణ మహర్షి గురించి చదువుకుని మీరు రమణ మహర్షిలా ఉందామని అనుకుంటే బాగా జ్ఞాపకం పెట్టుకోండి, జీవితం పాడైపోతుంది. అలా చేయరాదు. నేను ఎందుకు ఈ మాట ముందు చెప్తున్నానంటే చాలామంది జీవితాలు ఇలాగే అయోమయం చేసుకుంటారు. మహాపురుషులను మీరు అనుకరించరాదు. మీరు మహాపురుషులు అయిపోయిన తర్వాత మీ నడువుడి ఒకలా ఉంటుంది, మీ ప్రయత్నం అక్కర్లేదు. మీ అంతటా మీరు మహాపురుషులు అయ్యేంత వరకు మీరు మహాపురుషులను అనుకరించరాదు. 2, అజ్ఞానులను కూడా అనుకరించరాదు. ఈ 2 ఎప్పుడూ జీవితంలో బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మహాపురుషుడి యొక్క జీవితాన్ని ఎందుకు మీరు చదవాలి అంటే అది చదవడం చేత ఈశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఒక జ్ఞాని యొక్క జీవితంలో ఉండే అవస్థలను భగవంతుడు చెప్పినటువంటి భగవద్గీతాది విషయములు ఎలా సమన్వయం జరుగుతాయో, ఎంత ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో ఆ జీవితాలు ఉంటాయో అర్థం చేసుకోవడం కోసం మాత్రమే మీరు దాన్ని సమన్వయం చెయ్యాలి తప్ప రమణుల గురించి ఇవాళ విని రేపు మనం కూడా రమణుల్లా అయిపోదాము అనేటటువంటి ప్రయత్నాన్ని ఏ ఒక్క విషయమునందు చేయరాదు. అలా చేస్తే నేను మళ్ళీ హెచ్చరిక చేస్తున్నాను, జీవితాలు అయోమయావస్థకి గురి అవుతాయి. అటువంటి పని ఎప్పుడూ చేయరాదు. మరి దేన్ని స్వీకరించవలే అంటే కేవలముగా వారి ఉపదేశాన్ని మీరు స్వీకరించాలి. ఆ జీవితములో ప్రతిపాదింపబడినటువంటి సత్యాన్ని మీరు స్వీకరించాలి. వారి జీవితంలో ఆ దశలను గమనిస్తున్నప్పుడు ఒక జ్ఞాని ఎంత గొప్పగా ఉంటాడు అన్నదాన్ని మీరు గమనించాలి తప్ప మీరు ఇమిటేట్ చేసే ప్రయత్నం చేశారనుకోండి, చాలా లేనిపోని ఇబ్బందులు వస్తాయి. అది మాత్రం బాగా దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే నేను ఈ మాట ఇంత బాగా నొక్కి చెప్పవలసిన అవసరం ఎందుకు ఏర్పడుతోందంటే సమాజంలో ఒక అయోమయ అవస్థ నెలకొని ఉంది. ఇప్పుడు గభాలన ఎవరో పెద్దల గురించి చదవడం, ఎక్స్టెంపోర్ అంటారు చూసారా ఇంగ్లీష్లో, చాలా ఆవేశపూరితంగా మనం కూడా అలా ఉండవచ్చు అనేటటువంటి ఒక నిర్ణయానికి వచ్చేయడం కొంచెం ఎక్కువగా కనపడుతుంది. ఆ పోకడ అలా ఉండకూడదు. మీరు దేన్నైనా అధ్యయనం చేసినప్పుడు, దేన్నైనా విన్నప్పుడు మీరు చాలా ప్రశాంత చిత్తులై ఇందులో మనం స్వీకరించవలసిన అంశమేమి అన్నది మీరు స్థాయిని బట్టి మీరు నిర్ణయించుకోవాలి. అంతేకాని మీ స్థాయిని మీరు గుర్తిరగకుండా ఉపాసకుడు లేనిపోని పరుగులు పెట్టరాదు. అలా పరుగులు పెడితే ఏమవుతుందంటే ఇబ్బందులు వస్తాయి. కాబట్టి మీరు దాన్ని బాగా దృష్టిలో పెట్టుకుని ఈ విషయాన్ని వినండి. 2, నేను ఒక్క విషయం చెప్తే మీకు బాగా అర్థం చేసుకుంటారు. నేను మీకు ఈ ప్రవచనాలు చేస్తున్నాను. నేను ఇన్ని ప్రవచనాలు చేస్తుండగా ఒకవేళ నా కూతురికి జ్వరం వచ్చిందనుకోండి, జ్వరం వచ్చి అది ఇంట్లో 100 జ్వరం 101 డిగ్రీలు జ్వరం వచ్చి పడుకుందనుకోండి, నేను ఇవాళ ఉపన్యాసం చెప్పడానికి ఎంత సంతోషంతో వచ్చానో నా కూతురు 101 డిగ్రీల జ్వరంతో పడుకుని ఉండగా నేను ఏమీ పట్టించుకోకుండా ఇది కేవలముగా పిల్లకి వస్తే వస్తుంది జ్వరం, దీని గురించి బాధ ఏమిటి అని నడిచి వచ్చేయవచ్చా? గృహస్థాశ్రమంలో అలా కుదరదు. నువ్వు గృహస్థుగా ఉన్నంతకాలం నువ్వు వారి గురించి పట్టించుకోవలసిన బాధ్యత కూడా నీకుంది. నీ బాధ్యతని నువ్వు నిర్వర్తిస్తూ తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలి. అంతేకాని గృహస్థు వేరొక ఆశ్రమంలో ఉన్న వాళ్ళని మీరు
అనుకరించరాదు. మీరు ఏ ఆశ్రమంలో ఉన్నారో ఆ ఆశ్రమానికి తగినట్టు మాత్రమే మీ జీవితం ఉండాలి. గృహస్థులా బతకాలి, బ్రహ్మచారి బ్రహ్మచారిలా బతకాలి. ఎవరి ఆశ్రమమో వారిదే. ఆ ఆశ్రమ నియమం తప్పి గృహస్థు బ్రహ్మచారిలా బతికినా, బ్రహ్మచారి గృహస్థులా బతికినా, లేదా బ్రహ్మచారి గృహస్థు కలిసి వేరొక ఆశ్రమంలా బతికినా అది చాలా అసహ్యకరంగా ఉంటుంది. అలా ఎప్పుడూ చేయరాదు. ఏ ఆశ్రమంలో ఉండవలసిన వాళ్ళు ఆ ఆశ్రమంలో ఉన్నట్టే కనపడాలి. లేనిపోని వైరాగ్య ప్రకటనలు, లేనిపోనటువంటివి తెచ్చి ఒంటి మీద వేసుకుని ప్రవర్తిస్తే అది మీ ఉపాసన యొక్క లూజ్ అంటారు చూసారా, లూజ్ ఇన్ ది సెన్స్ వేలాడుతున్నటువంటి స్థితిని చూపిస్తుంది కానీ పరిపక్వతను సూచించదు. అది ఎప్పుడు జ్ఞాపకంలో పెట్టుకుని ఉపాసనని సిద్ధింప చేసుకోవాలి. ఒక జ్ఞాని ఎలా ఉంటాడో తెలుసా అండి? మీరు ఒక చెరుకు కర్రని తీసుకొచ్చి ఒక చివరి భాగాన్ని పంటి కింద పెట్టి నవిలేరనుకోండి, అది తీయగా ఉంటుంది. మీరు ఒక మరలోకి పెట్టి చెరుకు కర్రని నలిపేశారనుకోండి, అది తీయగా ఉంటుంది. మీరు ఒక కత్తి తీసుకొచ్చి చెరుకు కర్రని నరికేశారనుకోండి, నరికేసి దానికి అంటుకున్న తడిని ఇలా ముట్టుకుని నాలుక మీద రాసుకున్నారనుకోండి, తీయగా ఉంటుంది. చెరుకు కర్రని మీరు ఏం చెయ్యండి తీయగానే ఉంటుంది. చెరుకు కర్రని మీరు ఏం చేసినా చెరుకు చేదుగా మారదు. అంటే అసలు దేని చేత మానము అవమానము అన్న ఈ రెండు స్థితులు అసలు ఉంటాయనేటటువంటి ఎరుక దాటిపోతారు వాళ్ళు. ఆ ఎరుక దాటిపోయిన స్థితి వేరు. అది తనంత తానుగా జ్ఞానం కలగాలి. అలా కలిగి నడయాడినటువంటి వారు మహాపురుషులు తప్ప మనం అలా చెరుకు కర్ర నేను అయిపోయాను అన్న భావనతో నిలబడ్డాం అనుకోండి, చాలా అసహ్యంగా ఉంటుంది. అలా నిలబడకూడదు కదా. ఇప్పుడు మీరు ఈ నేపథ్యంలో భగవాన్ రమణుల గురించి వినండి. ఎంత అద్భుతమైన జీవితమో, ఎటువంటి మహాజ్ఞానో మీరు అర్థం చేసుకుని వారికి నమస్కరించి మనం ఎప్పుడు ఏం కోరాలంటే, వారు ఏది అనుభవించి ఏది బోధ చేశారో ఈశ్వర మీ అనుగ్రహము చేత మాకు కూడా అటువంటి జ్ఞానము స్థిరపడుగాక అని మీరు ప్రార్థన చేయవలసి ఉంటుంది. ఇప్పుడు మీరు రమణుల యొక్క జీవితాన్ని ప్రస్తావన చేస్తాను. సావధాన చిత్తులై అవధరించండి. చిదంబరం క్షేత్రం మీకందరికీ తెలుసున్నటువంటి క్షేత్రం. అక్కడ స్వామి ఆకాశరూపుడై ఉన్నాడు. నిన్న ప్రస్తావన చేశాను. చిదంబరంలో కదలిక లేకుండా ఉండిపోయేటటువంటి తత్వమున్నటువంటి పరమేశ్వరుడు నటరాజమూర్తిగా వెలిసినాడు. అది ఆర్ధా నక్షత్రంలో వెలిశాడాయన. నటరాజ తత్వము చాలా చిత్రంగా ఉంటుంది. మీరు చూడండి, నటరాజు ఒక చేతిలో ఢమరుకని పట్టుకుంటాడు. ఆ ఢమరుకని కదిపితే దాంట్లోంచి శబ్దం వస్తుంది. అది సృష్టికి ప్రతీక. నవ్వుతూ ఉంటుంది ముఖం, అది స్థితికి ప్రతీక. ఒక చేతిలో అగ్నిహోత్రం ఉంటుంది, అది లయకి ప్రతీక. ఒక పాదం ఈ మాయా అనబడేటటువంటి రాక్షసుణ్ణి తొక్కి పెట్టి ఉంటుంది. ఒక పాదం ఇలా పైకి లేచి ఉంటుంది. అంటే బ్రహ్మమును పొందడానికి ప్రయత్నించు అని చెప్తుంటుంది. సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త మూడు తానై మీరు పొందవలసినటువంటి బ్రహ్మమును సూచించేటటువంటి స్థితిని చెప్తారు. కాబట్టి నటరాజమూర్తి పరబ్రహ్మమై ఉన్నారు. అమ్మా, ఈ పొగ చాలా ఎక్కువగా ఉంది. ఇది చాలా అభ్యంతరకరం, నాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇంత పొగ ఎందుచేత వస్తుంది? అది దయచేసి చెప్పండి. నాకు గొంతు చోకప్ అయిపోతుంది. నేను మాట్లాడలేనంత పొగ వస్తే నాకు అదొక పెద్ద ఇబ్బంది. అది ఎందుచేత వస్తుందో, చాలా పొగ వచ్చేస్తోంది, గొంతు చోకప్ అయిపోతుంది ఫాస్ట్గా. నాకు ఇబ్బంది. అంత థిక్ సెంటెడ్ స్మెల్ నేను చూడలేను. అది నాకు పడదు కంఠానికి. లోపల నాస్ట్రిల్స్ అన్ని మండిపోతుంటాయి. కాబట్టి ఆ నటరాజస్వామి ఆర్ద్రా నక్షత్రంలో చిదంబరంలో ఆవిర్భవించినటువంటి రోజు ఏది ఉన్నదో అటువంటి రోజున మహానుభావుడైనటువంటి రమణ మహర్షి తిరుచుళి, అంటే దాన్ని శాస్త్రము త్రిశూలపురము అని పిలిచాయి పురాణాలు. త్రిశూలపురము అని పిలవబడినటువంటి ఊరిలో వేయించేసి ఉన్నటువంటి మహానుభావుడు, ఆయన్ని భూమినాథేశ్వరుడు అని పిలుస్తారు. పరమశివుణ్ణి సహాయాంబ అని అమ్మవారికి పేరు. అంతే కదండి. నిజానికి ఆయనే ఈ సమస్త సృష్టికి కారకుడు. ఆయనకి సహాయాంబ అంటే అమ్మవారు మాయాస్వరూపిణి అయి సహకరిస్తుంది.
కాబట్టి భూమినాథేశ్వరుడు, సహాయాంబ అనేటటువంటి పేర్లతో వెలిసినటువంటి ఆ తిరుచులి గ్రామంలో సుందరయ్యర్ అనబడేటటువంటి ఒక బ్రాహ్మణుడు, ఆయన పరాశర గోత్రీకుడు, పరమ భక్తి తత్పరత కలిగినటువంటి వాడు. ఆయన భార్య పేరు అళగమ్మ గారు. తమిళంలో అళగమ్మ అంటే సొంపైనది, సొంపు కలిగినది అని అర్థం. సొంపు అంటే అందమునకు మారు పేరు. ఆవిడ చాలా సొంపుగా ఉన్నారండి అంటే చాలా అందంగా ఉన్నారండి అని అర్థం. సుందరము అన్న మాట కూడా అందమనే పేరు. సుందరయ్యర్ అంటే అందం, అళగమ్మ అంటే అందం. ఈ రెండు అందాలు కలిస్తే ఒక కొత్త అందం వచ్చింది. ఆ అందం శుభం. శివుడికి మారు పేరు శుభం, శోభనం, సుందరం. ఈశ్వరుడికి కూడా ఆ మీనాక్షి అమ్మవారి యొక్క భర్తగా ఉన్నటువంటి పరమేశ్వరుడికి సుందరేశ్వరుడు అని పేరు. ఆయన సుందరుడే. కాబట్టి సుందర్ అయ్యర్కి, అళగమ్మ గారికి జన్మించినటువంటి సంతానమే 3వ సంతానము భగవాన్ రమణ మహర్షి. వారు జన్మించినప్పుడు యథార్థానికి పురుడు పోసినటువంటి ఆవిడ బాధపడిందిట. ఎందుకు బాధపడింది అంటే, ఆడపిల్ల పుడుతుందనుకున్నాను, వరసైనటువంటి వాడు ఒకడు మేనబావ అయ్యేవాడు ఉన్నాడు, ఆడపిల్ల పుట్టలేదు, మగపిల్లాడు పుట్టాడు. మొట్టమొదట పుట్టినటువంటి ఆడపిల్లేమో శరీరాన్ని వదిలిపెట్టేసింది, ఆడపిల్ల కాలేదే అని బాధపడిందిట. ఆవిడికి కళ్ళు లేవు, అంధురాలు ఆవిడ. పురిట్లో సాయం చేశారు బంధువు. ఆ పక్కన పురుడు పోస్తున్నటువంటి పూటకోళ్ళ, ఆ పురుడు పోసేటటువంటి మంత్రసాని అందిట. పుట్టిన పిల్లాడు ఎంత అందంగా ఉన్నాడో తెలుసా? బంగారు రంగులో మిరిసిపోతున్నాడు. నొక్కుల జుత్తు, పట్టు కూర్పులా ఎంత జుత్తుందో తెలుసా? ఈ పిల్లాన్ని కానీ నువ్వు చూడగలిగి ఉంటే ఆడపిల్ల పుట్టలేదన్న మాట అని ఉండేదానివి కావు, అంత అందగాడు పుట్టాడు అంది ఆవిడ. ఆ వృద్ధురాలు సరే అంత అందగాడు పుట్టాడు, మగపిల్లవాడు పుట్టాడు అని ఆ సమయంలో సంతోషించింది. ఈ పిల్లవాడే, ఈ 3వ కాన్పులో జన్మించినటువంటి పిల్లవాడే రమణ మహర్షి. ఆ తర్వాత ఒక కుమారుడు కలిగాడు. ఆయన పేరు నాగసుందరుడు. ఆఖరణ పుట్టినటువంటి అమ్మాయి పేరు అలమేలు. వారికి కులదైవం వెంకటేశ్వరుడు. కాబట్టి పుట్టినటువంటి పిల్లవాడికి ఏ పేరు పెట్టాలి అని ఆలోచన చేశారు. ఆలోచన చేసి వెంకటేశ్వరుడు అన్న పేరు వచ్చేటట్టుగా వెంకటరమణన్ అని పేరు పెట్టారు. అలా వెంకటరమణన్ అని పేరు పెట్టడానికి ఒక కారణం ఉంది. వీళ్ళ ఇంట్లో ఒకానొకప్పుడు ఒక సాధువు వచ్చి వీధిలో నిలబడి భవతి భిక్షాందేహి అన్నాడు. అంటే ఎప్పుడో వాళ్ళ పూర్వం జరిగినటువంటి కథ ఇది. వాళ్ళు అన్నారు, ఏమయ్యా నీకు భిక్ష కావలసి వచ్చిందా, భిక్ష వెయ్యం పొమ్మన్నారు. అంటే ఆయన అన్నాడు గుమ్మం ముందు నిలబడి, నేను భిక్షకి వచ్చి మీ ఇంటి ముందు నిలబడిన పరివ్రాజకుడను ఇంత చులకన చేసి మాట్లాడారు కనుక ప్రతి తరంలో ఒకడు మీ ఇంట్లో సన్యసిస్తాడు అని వెళ్ళిపోయారు. అప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో ప్రతి తరంలో ఒకరు సన్యాసి అయి వెళ్ళిపోవడం అనేటటువంటిది అలవాటుగా ఉంది. ఈ సుందరయ్యర్ అన్నగారు ఒక ఆయన ఉండేవారు. ఆయన కూడా మహాభక్తుడు. 18 సంవత్సరాలు మాత్రమే వారు మామూలుగా సాంసారికమైనటువంటి జీవనమునందుండి సుఖములను అనుభవించారు. 18వ సంవత్సరం రాగానే వెంకటేశ్వర అయ్యర్ వారి పేరు. వారు సన్యసించి చిదంబరం వెళ్ళి కూర్చున్నారు. ఆయన ఏం చేసేవారోటో తెలుసా అండి? చిదంబరం కొండకి ఎవరైనా ప్రదక్షిణం చేసి రాగానే వారి చెప్పులు అడుగు పుచ్చుకుని ఆ చెప్పులు తుడుస్తూ ఉండేవారు. ఆయన చిదంబరం కొండకి ప్రదక్షిణం చేశారు అని. రమణ మహర్షి యొక్క తండ్రి గారైన సుందరేశ్వర అయ్యర్ తన అన్నగారు జ్ఞాపకానికి వచ్చి ఆయన పేరు కూడా కలుపుకున్నట్టుంటుంది అని చెప్పి వెంకటరమణన్ అనబడేటటువంటి పేరు రమణ మహర్షికి ఉంచారు. వారు భవిష్యత్తులో వారే భగవాన్ శ్రీ రమణ మహర్షి అని పిలువబడ్డారు. ఈయన చిన్నతనంలో ఏకసంతాగ్రాహి. ఈ పిల్లవాడు కొంచెం పెరిగి పెద్దవాడు అవుతున్నాడు. 8వ ఏట ఉపనయనం చేశారు తండ్రి గారు. ఇంగ్లీష్ చదువు నేర్పించాలనేటటువంటి ఉద్దేశ్యంతో తమ్ముడు ఉన్నాడు సుందరేశ్వర అయ్యర్ గారికి. ఆయన పేరు సుబ్బ అయ్యర్ అంటారు. ఆ సుబ్బ అయ్యర్ అనబడేటటువంటి ఆయన దిండిగల్లో ఉద్యోగం చేస్తున్నారు. అక్కడ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉన్నాయి. అందుకని రమణ మహర్షిని, నాకంటే అలవాటు మీద రమణ మహర్షి అని వస్తుంది, అప్పటికి రమణ మహర్షి అన్న పేరు లేదు, వెంకటరమణన్ గారిని, వెంకటరమణన్ని ఆయన యొక్క అన్నగారైనటువంటి నాగస్వామిని ఇద్దరినీ కూడా ఆ దిండిగల్ పంపించారు.
పంపిస్తే అక్కడ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో చదువుకునేవారు. చిన్నతనంలో ఈ వెంకటరమణన్ చాలా ఆశ్చర్యకరమైనటువంటి జీవితం. ఎందుచేత అంటే ఈయన ఎటువంటి నిద్రపోయేవారంటేట, అసలు ఆ నిద్రపోతుంటే గుద్దేసినా సరే ఆయనకి తెలిసేది కాదు. చిత్రం ఏమిటంటే, ఒకసారి వాళ్ళ ఇంట్లో సుబ్బయ్యర్ గారింట్లో కొడుకు పుట్టినరోజు అవుతోంది. చీకటి పడిపోయింది, 7 అలా అయింది టైము. ఒక్కసారి మేము గుళ్ళోకి వెళ్ళి నమస్కారం చేసుకొస్తాం, నువ్వు చదువుకుంటున్నావు కదా చదువుకుంటుండు అని చెప్పి అన్నం పెట్టేసి వాళ్ళ పిన్నమ్మ గారు, బాబాయ్ గారు, వెంకటరమణన్ యొక్క అన్నగారైనటువంటి నాగస్వామి, ఇతర కుటుంబ సభ్యులందరూ పక్కనున్న దేవాలయంలోకి వెళ్ళారు మధురలో. ఈయన్ని ఆ దిండిగల్లో దీపం తగ్గించుకుని పడుకోమన్నారు. దీపం నువ్వు చదువుకుంటుండు అన్నారు. ఈయన చదువుకుని కొంతసేపు అయిపోయిన తర్వాత నిద్ర వస్తోందని చెప్పి దీపం తగ్గించి నిద్రపోయారు. వాళ్ళు దేవాలయంలో దర్శనం చేసుకుని తిరిగి వచ్చారు. తలుపులు కొట్టారు, పెద్ద పెద్ద చప్పుళ్ళు చేశారు, అందరూ కలిసి అరిచారు, కేకలేశారు. ఊరంతా పోగొడిపోయింది. ఈయన మాత్రం నిద్ర లేవలేదు. ఇప్పుడు లోపలున్న పిల్లవాడికి ఏదో ప్రమాదం జరిగి ఉంటుంది అని ఆలోచించి ఈ అన్నగారైనటువంటి నాగస్వామి గోడ దూకి లోపలికి వెళ్ళాడు. గోడ దూకి లోపలికి వెళ్ళి తలుపులు తాళం తీశారు. బయట నుంచి తాళం తీసేటటువంటి స్థితిలో ఉన్న తాళం కప్పది. అదృష్టవశాత్తు ఊళ్ళో ఉన్న ఎవరి తాళం చెవో సరిపోయింది. తాళం తీసి అందరూ లోపలికి వెళ్ళారు. చిత్రం ఏమిటంటే, నిద్రపోతున్న వెంకటరమణన్ని ఇంతమంది కలిసి గుద్దేశారు, ఇంతమంది కలిసి పొడిచారు, మీదెక్కి తొక్కారు. ఆయన లేవలేదు. ఆయన తర్వాత ఎప్పుడో లేచారు. లేచి ఏమిటి మీరు ఇంతమంది ఉన్నారు ఇంట్లో అని అడిగారు. అడిగితే, ఇంతమంది ఉండడం ఏమిట్రా, ప్రారంధం ఇదేం నిద్ర రా, అసలు ఇంత ముద్దు నిద్ర ఏమిట్రా నీకని అడిగారు. ఆయన చిన్నతనంలో ఆటలాడుకునేటటువంటి రోజుల్లో మంచి క్రీడా ప్రావీణ్యం ఉన్నవారు. అందరూ ఆయన చేతిలో ఓడిపోయేవారట. ఈ ఓడిపోయిన వారు ఆయన మీద కక్ష ఎలా తీర్చుకోవాలి అని ఆయన నిద్రపోతున్నప్పుడు లేపి 2 భుజాల కింద చేతులేసి నడిపించి తీసుకుపోయేవారు. తీసుకుపోయి ఆ వైఘానది ఒడ్డున పడుకోబెట్టి కావలసినంత కుమ్మేసేవారు ఈయన నిద్రలో. ఎందుకంటే ఆయన లేచి ఉంటే కొట్టడం కష్టం. అందుకని నిద్రపోతున్నప్పుడు ఆయన్ని కుమ్మేసి వెళ్ళిపోయేవారు. ఆయన హాయిగా అలాగే పడుకుని లేచి వచ్చేసేవారు. అసలు అది చాలా అసాధారణమైనటువంటి నిద్ర. అటువంటి నిద్ర అలవాటు కలిగినటువంటి వ్యక్తి వెంకటరమణన్. ఈయన అప్పుడప్పుడు తర్వాత బాబాయ్ గారికి మధుర వెళ్ళినప్పుడు, మధుర ట్రాన్స్ఫర్ అయింది, ఆ మధురలో చదువుకుంటుండేవారు. చదువుకునే రోజుల్లో ఈయన అప్పుడప్పుడు మాత్రమే వెళ్ళారు మీనాక్షి అమ్మవారి దేవాలయానికి. వెళ్ళేదో దర్శనం చేసుకుని వచ్చేస్తుండేవారు. ఆయనకి మధుర వెళ్ళినటువంటి రోజులలో ఉన్న అలవాటు ఏమిటంటే, రాత్రి 10 అవగానే ఇంట్లో అందరూ నిద్రపోతుండగా ఓ తలగడా పెట్టి దాని మీద దుప్పటి వేసేసి అందరూ నిద్రపోయారన్న తర్వాత గోడ దూకి బయటికి వెళ్ళిపోయి, ఈయన వెళ్ళిపోతూ ఇంకో పిల్లాడున్న ఇంటి గోడ మీద ఓ రాయి పెట్టేవారు. ఆ పిల్లవాడు కూడా ఇలాగే తలగడా పెట్టి గోడ దూకేసి, ఇంటి గోడ మీద రాయి ఉందంటే వెంకటరమణన్ ఆడడానికి నది ఒడ్డుకి వెళ్ళాడనమాట. ఈ రాయి చూడగానే పిల్లలందరూ గోడలు దూకి అక్కడికి చేరేవారు. తెల్లవారుజామున 3 గంటల వరకు ఆడేవారు నది ఒడ్డున. 3 గంటలకు వచ్చి గోడలు దూకి మళ్ళీ లోపలికి వెళ్ళి తలగడాలు తీసేసి పడుకుని నిద్రపోయేవారు. నేను వీటిని ఎందుకు మీకు చెప్తున్నానో తెలుసా అండి? భగవాన్ రమణులు అనగానే మనం ఏమనుకుంటాం? అయ్య బాబోయ్ ఎలా ఉంటుందో ప్రారంభం అనుకుంటాం. మీరు సామాన్యమైనటువంటి వ్యక్తి యొక్క జీవనము ఎలా ఉంటుందో అంతకన్నా కూడా చాలా దుడుగు స్వభావముతో కూడినటువంటి జీవితమే ప్రారంభం. రమణ మహర్షికి ఆయనతో కలిసి ఆడుకున్న వాళ్ళల్లో రంగాచారి గారిని ఒక ఆయన ఉండేవారు. ఆయన ఒకానొకప్పుడు భగవాన్ రమణులు మహాజ్ఞానం అయిపోయిన తర్వాత వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి అడిగారు, నువ్వు వెళ్ళిపోతూ ఎందుకు చెప్పలేదు ఆ రోజున అని అడిగారు. నాకు తెలుసా వెళ్ళిపోతున్నట్టు అని అడిగారు ఆయన. కాబట్టి ఇటువంటి స్థితిలో ఆయన ఆటలు పాటలు ఇవి సాగుతూ ఉండేవి. చాలా చిత్రమైన విషయం ఏం జరిగిందంటే, భగవంతుడి యొక్క అనుగ్రహం కాలంలో ఎక్కడో వస్తుంది. ఇప్పటి వరకు వారు చదువుకున్నది ఏమైనా ఉందా? ఓ ప్రస్థానత్రయమో, గురువు దగ్గరికి వెళ్ళి భాష్యాలు చెప్పుకోవడమో, లేకపోతే పౌరాణిక సాహిత్యం చదవడమో ఏమైనా ఉందా అంటే ఆయనకేం తెలియదు, ఆయన ఏం చదవలేదు, ఆయనే చెప్పారు. ఒకానొక రోజున మాత్రం ఒక చిత్రమైనటువంటి విషయం జరిగింది. ఈయన మధురలో గుడివైపుకు వెడుతుండగా అటువైపు నుంచి ఒక బంధువు వస్తున్నారు.
పెద్దవారు కదా అని, అయ్యా బాగున్నారా, ఎక్కడి నుంచి వస్తున్నారు అని అడిగారు. నేను అరుణాచలం నుంచి వస్తున్నాను అని ఆయన అన్నారు. అరుణాచలం నుంచి వస్తున్నాను అన్న మాట వినపడగానే ఈయన ఆగిపోయి, అరుణాచలమా, దీనితో నాకేదో సంబంధం ఉంది అని అనిపించింది ఆయనకి. అరుణాచలం ఎక్కడుంది అని అడిగారు. అరుణాచలం తెలియదా, తిరువన్నామలై అంటారు కదా అని ఆయన వెళ్ళిపోయారు. అప్పటి నుంచి వెంకటరమణన్ యందు చిన్న మార్పు రావడం ప్రారంభమైంది. ఈశ్వరుడి పట్ల భక్తి పెరగడం ప్రారంభమైంది. ఇంతలో వాళ్ళ తండ్రి గారు శరీరం వదిలిపెట్టేశారు. వాళ్ళ నాన్నగారు శరీరం వదిలిపెట్టేటప్పటికీ వెంకటరమణన్ యొక్క అన్నగారైనటువంటి నాగస్వామి గారికి 14 ఏళ్ళు, వెంకటరమణన్కి 12 ఏళ్ళు, నాగసుందరం అనబడేటటువంటి తమ్ముడికి 6 ఏళ్ళు, అలమేలు అనబడేటటువంటి ఆడపిల్ల అసలు పారాడుతున్నటువంటి పసిపిల్ల. ఈ నలుగురు ఉండిపోయారు. తండ్రి గారు వెళ్ళిపోయారు. ఆయన కొలువులో 2 రూపాయలకు ఉద్యోగం చేసేవారట నెలకి. కానీ ఆయన మాటకారితనం, మంచితనం, నేర్పరితనంతో ఏమీ చదువుకోకుండా ఆ రోజుల్లో ఇచ్చేవారట. నైపుణ్యాన్ని బట్టి లాయర్ పట్టా పుచ్చుకుని ఆయన కోర్టుల్లో కేసులు వాదించి మహా ఐశ్వర్యవంతుడై చాలా డబ్బు సంపాదించి తిరుచెలిలో ఈశాన్యం వైపు ఒక స్థలం కొని ఊరికి శ్మశానంగా బహూకరించారు. బహూకరించిన తరువాత బహుశః ఆయనే మొట్టమొదటి శవం అక్కడ. ఎంత చిత్రమో చూడండి. వారు శరీరాన్ని వదిలిపెట్టారు. వదిలిపెడితే పాపం తమ్ముళ్ళు అన్నలు ఆ రోజుల్లో చాలా మంచివాళ్ళు ఉండేవారులా ఉంది. ఈ సుబ్బయ్యర్ గారేమో 2 పిల్లల్ని తనతో చదివించడానికి తీసుకెళ్ళిపోయారు. 2వ తమ్ముడు ఈయన యొక్క భార్యని, ఆ ఆడపిల్లని, వాళ్ళిద్దరి సంక్షేమాన్ని ఆయన చూస్తున్నారు. ఈ అరుణాచలము అన్న మాట వినపడగానే ఈయనలో చిన్న మార్పు ప్రారంభమైంది. ఒక రోజున బాబాయ్ గారు సుబ్బయ్యర్ చదువుకోవడం కోసమని పెరియ పురాణం అడిగి తెచ్చుకున్నారు ఎవరినో. పెరియ పురాణం అంటే శివభక్తుల యొక్క చరిత్రలో 63 మంది నాయనార్ల చరిత్ర ఉంటుంది. ఆ పెరియ పురాణాన్ని సుబ్బయ్యర్ తెచ్చుకుంటే ఇంట్లో పుస్తకం ఉంది కదా అని వెంకటరమణన్ చదవడం మొదలెట్టారు. ఒక్కొక్క భక్తుడి కథ చదువుతూ ఉంటే ఆయన కన్నుల వెంట ఆనంద ప్రవాహములు కారడం మొదలెట్టాయి. ఒక మార్పు వచ్చేసింది. వచ్చేసి ఆయన మధురలో ఉన్నటువంటి మీనాక్షి అమ్మవారి గుడికి వెళ్ళి కొన్ని గంటల పాటు నాయనార్ల విగ్రహం ముందు, అమ్మవారి గుడి ముందు ధ్యానంలో కూర్చుని ఉండిపోయేవారు. మెల్లమెల్లగా ఇంటికి వచ్చేస్తూ ఉండేవారు. పిల్లాళ్ళలో ఏదో మార్పు వస్తోంది అని గమనించారు. రోజు పిన్నికి కూరలు తరిగి పెడుతుండేవారు, నీళ్లు తోడి పెడుతుండేవారు, బోల్డ్ అంత పని చేస్తుండేవారు. ఒకానొక రోజున ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఈలోగా వెంకటరమణన్ పెద్దవారు అవుతున్నారు. ఆయన అన్నగారైనటువంటి నాగస్వామి గారికి వివాహమైంది. వాళ్ళ అత్తవారి ఇల్లు కూడా మధురయ్యే. అందుకని అన్నగారు వదిన గారి దగ్గరికి ఈయన వెళ్ళారు వెంకటరమణన్. వెడితే ఒకానొక రోజున అందరూ బయటికి వెళ్ళారు, వెంకటరమణన్ ఒక్కరు ఇంట్లో ఉన్నారు. అప్పుడు 17వ సంవత్సరం ఆయనకి. ఇదే ఆయన జీవితాన్ని మార్చేసింది ఈ సంఘటన. కొన్ని సంవత్సరముల పాటు గురు శుశ్రూష చేసి కూడా స్థిరీకరింపబడినటువంటి జ్ఞానం ఎన్ని జన్మల తపస్సు యొక్క ఫలితమో, ఎన్ని జన్మలలో చేసినటువంటి ఆరాధనా ఫలితమో అకస్మాత్తుగా ఈశ్వరుని చేత కృప చేయబడింది. ఆయన మేడ మీద గదిలో ఉన్నారు వెంకటరమణన్. కూర్చున్నారు మామూలుగా. కూర్చునుండగా ఆయనకి ఇంకా ఊపిరి మందరం అయిపోయినట్టు, గుండెలు నీరసపడిపోయి కొట్టుకోవడం ఆగిపోతున్నట్టు, శరీరం అంతా శోషించిపోయి ఒంటికి చెమటలు పట్టేస్తున్నట్టు, ఇంకా కొద్ది క్షణాల్లో తాను మృత్యువుని పొందబోతున్నట్టు అనిపించింది. ఉత్తర క్షణంలో ఆయనకు వచ్చిన రెండో ఆలోచన ఏమిటంటే, సరే ఇప్పుడు నేను కిందకెళ్ళి ఎవరినో పిలిచినా ఈ శరీరమునకు మృత్యువే వస్తే ఆగదు. కాబట్టి ఎవరినో పిలవడం కన్నా అసలు మృత్యు అనగానేమీ తెలుసుకుంటాను అనుకుని శరీరం మృత్యువుని పొందడానికి వీలుగా నేల మీద పడుకున్నారు. పడుకుని శరీరంలో మృత్యు వస్తున్నప్పుడు ఏం జరుగుతోంది అన్నదాన్ని సాక్షిగా చూస్తున్నారు. అంటే నేను మృత్యువు పాలైపోతున్నానని మనం శరీరాన్ని చూసి బెంగెట్టుకుంటాం. ఆయన మృత్యువు పాలవుతున్నటువంటి శరీరాన్ని నేను అన్న అహంస్ఫురణతో సాక్షిగా చూడడం మొదలెట్టారు. మొట్టమొదట జరిగింది ఏమిటంటే, పాదాల దగ్గర నుంచి కాళ్ళన్నీ బిగిసిపోవడం మొదలెట్టాయి.
బిగిసిపోయి పెదవులు బాగా ఇలా నొక్కుకుపోయి కన్నులు అలా మూతలు పడిపోయి శ్వాస ఆగిపోయి ఒళ్ళంతా బిగదీసుకుంటున్నట్టుగా అయిపోయి శరీరం అంతా పనిచేయడం మానేసి ఒక కొయ్యి అయిపోయి పడిపోయింది. నేను మిమ్మల్ని చూస్తున్నట్టు మీరు నన్ను చూస్తున్నట్టు మృత్యువుని చూస్తాననుకున్నటువంటి రమణ మహర్షికి సాక్షిగా తానుండగా పడిపోయినటువంటి శరీరాన్ని వారు దర్శనం చేశారు. ఓహో, ఇప్పుడు మృత్యువు శరీరమునకున్నది, ఇది పడిపోయింది, ఇది కొయ్యబారిపోయింది. ఇప్పుడు 10 మంది ఇంట్లోకి వస్తారు. వెంకటరమణన్ మరణించాడు అంటారు అని ఈ శరీరాన్ని శ్మశానానికి తీసుకెడతారు. దీన్ని కాల్చేస్తారు, బూడిద చేస్తారు. కానీ ఏది సాక్షిగా చూస్తోందో అది కాలదు, అది తడవదు, అది ముక్కలు చేయబడదు, అది ఆత్మ, అది సాక్షి. దీనికి మృత్యువు లేదు. కాబట్టి యథార్థ స్వరూపము నేను ఆత్మ, ఇది నా చేత ధరింపబడిన దేహము, కాబట్టి ఇది నేను కాదు. ఆయనకి స్పష్టంగా అర్థమైంది. నేను మీకు చెప్పగలిగానో లేదో కానీ ఉత్తర క్షణం ఆ శరీరంలో కదలిక వచ్చింది. ఆయన మళ్ళీ లేచి కూర్చున్నారు. కానీ శరీరం నుంచి విడిపోయినప్పుడు ఏ సుఖాన్ని పొందారో, సాక్షిగా ఉన్నప్పుడు ఏ ఆనందాన్ని పొందారో ఆ ఆనందం కోసమని వెంపర్లాట మొదలైంది. ఇప్పుడు తాను ధ్యానం చెయ్యాలన్న తాపత్రయం ఎక్కువైపోయింది. తను వెంకటరమణన్ కూరలు తరుగు అంటే కూరలు తరిగినా, నీళ్లు తోడినా, నేను వెంకటరమణన్ అనుకుని శరీరం వంక చూసుకున్నా ఒంట్లో మంటలు పుట్టినట్టు అనిపించేది. కాబట్టి ఎప్పటికప్పుడు అవకాశం దొరికితే యంత్రం తిరిగినట్టుగా తిరుగుతుండేవారు, ఏమీ మాట్లాడేవారు కాదు. అవకాశం దొరికితే కూర్చుండిపోయి అంతర్ముఖులైపోయి తాను సాక్షిగా ఉంటూ అన్నీ చూస్తుండేవారు. ఇది అలవాటు పడిపోయింది. ఇది అలవాటు పడిపోతే ఒకరోజు మెల్లిమెల్లిగా ఈయన మీద దాడి ప్రారంభమైంది. చదువు మానేశాడు, సంధ్య మానేశాడు, ఓ పుస్తకం ముట్టుకోవడం మానేశాడు. పూర్వంలా ఉత్సాహం లేదు, ఆటలు లేవు, పాటలు లేవు, ఏమీ లేదు. ఎప్పుడు ఏమిటో ఇలా కూర్చుంటాడు. ఎలా ఉండవలసిన వాళ్ళు అలా ఉండాలి, అంటే పిల్లాడంటే చదువుకోవాలి, అంతేగాని ఈ అంతర్ముఖుడైపోయినట్టుగా కూర్చోవడం ఏమిటి అని ఇంట్లో వాళ్ళందరూ దూషిస్తూ ఉండేవారు. ఇలాంటి వాళ్ళకి ఇళ్ళెందుకు, వాకిళ్ళెందుకు, ఎక్కడికో పోయి ముక్కు మూసుకుని తపస్సు చేసుకోవాలి, అరణ్యాలకు పోవాలి అంటుండేవారు. ఆయన అన్నీ సహిస్తూ ఉండేవారు, ధ్యానం చేస్తుండేవారు. ఒక రోజున అన్నగారు మేడ మీద తిరుగుతున్నారు. ఈయన ఒక పుస్తకాన్ని తీసుకుని ఎదురుగుండా కూర్చుని చదువుదామని పుస్తకం విప్పి ఇలా చూశారు. అక్షరాలు కనపడుతున్నాయి కానీ శరీరంలో మంటలు వస్తున్నాయి. ఆయన వెంటనే పద్మాసనం వేసుకుని ధ్యానం చేసుకోవడం మొదలెట్టారు. ఇది అన్నగారు గమనించారు. నేను ఇతపూర్వమే నీకు చెప్పి ఉన్నాను, ఇంత చెప్పినా కూడా నీలో ఏ మార్పు కనపట్లేదు, ఇలా చేసేవాడికి ఇల్లెందుకు అని అడిగారు. అంతే, అంతకుముందు అనలేదండి. ఒక మార్పుకి ఏది కారణమవుతుందో మీరు చెప్పలేరు. ఇలా చేసేవాడికి ఇల్లెందుకు, ఈ మాట వినపడగానే ఆయన అనుకున్నారు, నిజమే, నేను ఇమడలేను, వాళ్ళకి సుఖం లేదు. నేను కోరుకుంటున్నది ఏది కోరుకుంటున్నానో దాన్ని నా తండ్రి అయిన అరుణాచలేశ్వరుడి సన్నిధానంలో పొందాలి నేను, కాబట్టి నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను అనుకున్నారు. అంతే, పుస్తకం మూసి లేచి నిలబడ్డారు. లేచి నిలబడితే అన్నగారు అన్నారు, ఎక్కడికి వెడుతున్నావు అన్నారు. ఇప్పుడు 12 అయింది, మాకు ఇవాళ విద్యుత్ శక్తి మీద ఒక స్పెషల్ క్లాస్ ఉంది స్కూల్లో, దానికి వెడుతున్నాను అన్నారు. అంటే అబద్ధమే చెప్పారు ఆయన చెప్పారు, ఆయనే స్వయంగా చెప్పుకున్నారు. అంటే అన్నగారు అన్నారు, కింద పెట్టెలో 5 రూపాయలు ఉన్నాయి, నువ్వు ఆ 5 రూపాయలు తీసుకుని మీ పిన్ని, మీ వదిన అన్నం పెడుతుంది, తినేసి నా కాలేజీ ఫీజు నీ స్కూల్కి దగ్గర కాబట్టి ఆ 5 రూపాయలు ఫీజు కట్టేయి అన్నారు. ఓహో, ఈశ్వరుడు నేను తిరువన్నామలై చేరడానికి కావలసిన డబ్బుని కూడా ఏర్పాటు చేశాడు అనుకున్నారు. అనుకుని కిందకి దిగారు. వదిన గారు అన్నం పెట్టారు, కడుపు నిండా అన్నం తినేశారు. అదే రమణులు ఇంట చేసిన ఆఖరి భోజనం. ఇంట్లో వాళ్ళకి తెలియదు అదే ఆఖరి భోజనం అని. పెట్టె దగ్గరికి వెళ్ళారు, 5 రూపాయలు తీసుకున్నారు, ఒక కాగితం తీసి ఉత్తరం రాశారు. ఇది మీరు జాగ్రత్తగా గమనించండి, ఎంత మార్పు వచ్చిందో. 17వ ఏట, ఇది ఇంకా శరీరం పడిపోయే వరకు ఇంతే. ఇది తన తండ్రిని వెతుకుకొనుటకు బయలుదేరుచున్నది. దీనిని గూర్చి మీరు ధన వ్యయము చేయవద్దు, వెతకవద్దు, నీ కాలేజీ రుసుము చెల్లింపబడలేదు,
రూపాయలు మాత్రము తీసుకొనబడినవి, 2 రూపాయలు విడిచివేయబడినవి, ఇట్లు సంతకం లేదు. అంటే నామరూపాలు ఏమిటి? ఇంకా నామం లేదు, రూపం లేదు, ఆత్మ సర్వగతం, దానికి పేరే ఉంది, అందుకని ఆయన పేరు రాయలేదు. ఇది బయలుదేరినది. ఇది అంటే శరీరం. శరీరం వెడుతోంది, శరీరం అరుణాచలం చేరుతోంది. కాబట్టి శరీరం నేను కాదు, నేను సాక్షిని. అందుకని నేనన్న మాట ఆయన లేఖలో వాడలేదు. ఆయన బయలుదేరారు. స్టేషన్కి వెళ్ళేసరికి తిరువన్నామలై వైపు వెళ్ళవలసినటువంటి ట్రైన్ ఆశ్చర్యకరంగా ఆ రోజున ఆలస్యంగా వచ్చింది. ఇది ఈశ్వరాజ్ఞ అనుకున్నారు. ఆయనకి తెలియదు అప్పుడు కాట్పాడి తిరువన్నామలై లైన్ ఓపెన్ అయిందని. తెలియక అక్కడి నుంచి తిండివనం వెళ్ళడం కోసమని టికెట్ కొనుక్కున్నారు. టికెట్ కొనుక్కుని ట్రైన్ ఎక్కి కూర్చుని ధ్యానం చేస్తూ కూర్చున్నారు. ఈశ్వరుడు అడుగడుగునా ఆయన్ని వెళ్ళవలసిన మార్గం చూపించేశాడు. ఒక మౌల్వి ఆ పెట్టెలో ఎదురుగుండా కూర్చుని అందరికీ భగవత్ కథలు చెప్తున్నాడు. ఆయన అన్నాడు, చిన్న స్వామి ఇందాకడి నుంచి చూస్తున్నాను ధ్యానంలో ఉన్నారు, మీరు ఎక్కడికి బయలుదేరినట్టు అన్నాడు. తిరువన్నామలై అన్నారు. మరి ఈ ట్రైన్ ఎక్కి ఎక్కడికి ఎడతారు అన్నారు. తిండివనం దిగుతాను అన్నారు. తిండివనం దిగి వెళ్ళవలసిన అవసరం లేదు, విల్లిపురం దిగిపోతే విల్లిపురం నుంచి కాట్పాడికి ఇప్పుడు కొత్త ట్రైన్ లైన్ ఓపెన్ అయింది, అందులో మీరు తిరువన్నామలైకి వెళ్ళవచ్చు. కాబట్టి తిండివనం దిగిపోండి, నేను కూడా తిరువన్నామలై ముందు స్టేషన్కి వెడతాను అన్నారు. 2 బేరికాయలు కొనుక్కున్నారట ఆయన. ఒక అర్ధనాయో ఎంతో పెట్టి అందులో ఒక కాయ సగం తిన్నారు, ఆకలి తీరిపోయినట్టు అనిపించింది. ఒక వ్యాఖ్యానంలో అయితే రాశారు, 3 పూటలా అన్నం తిని చిరుకిళ్ళు తినే వ్యక్తికి ఆ ధ్యానంలోకి వెళ్ళిపోయిన తర్వాత కేవలముగా ఒక బేరికాయలో సగం తింటే ఆకలి తీరిపోయి ఆయన విల్లిపురంలో దిగిపోయారు. మరునాడు తెల్లవారుజామున తప్ప ట్రైన్ లేదు. ధ్యానమగ్నుడై కూర్చున్నారు. తెల్లవారింది, రైలు వచ్చింది. ఆ రైలు ఎక్కారు. రైల్లో పూర్తిగా టికెట్ కొనుక్కోవడానికి కావలసినంత డబ్బు లేదు, 3 రూపాయలే కదా ఆయన తెచ్చుకున్నారు. అందుకని మాంబలం పట్టు అనబడేటటువంటి స్టేషన్లో దిగిపోయి అక్కడి నుంచి తిరువన్నామలైకి నడిచి వెళ్ళిపోదామని చెప్పి కొన్ని కిలోమీటర్ల దూరం నడిచారు. నడిచి నల్లూరు అనబడేటటువంటి ఊరు చేరుకున్నారు. అక్కడే జ్ఞాన సంబంధర్కి కొండ మీద ఉన్నటువంటి పరమేశ్వరుడు జ్యోతి రూపంలో సాక్షాత్కరించాడు. ఆ గుళ్ళోకి వెళ్ళి చీకట్లో కూర్చుని ధ్యానం చేస్తున్నారు. వారికి అక్కడ జ్యోతి దర్శనమైంది. ఈలోగా అర్చకుడు వచ్చాడు, పూజ చేశాడు, ప్రసాదాలు నైవేద్యం పెట్టాడు. పెట్టిన తరువాత ఈయన నాకు ఆకలిగా ఉంది, కొద్దిగా ప్రసాదం పెడతారా అని అడిగాడు. చీకట్లో ఎక్కడో లోపల కూర్చున్నావు, బయటికి రా, నీకు పెట్టడానికి ఇక్కడ ప్రసాదాలు ఎవరు వండి సిద్ధం చేయలేదు అన్నాడు అర్చకుడు. ఆయన ఏమీ అనలేదు. పోనీ ఆకలేస్తోంది, తినడానికి ఏమైనా ఎక్కడైనా దొరుకుతుందా అని అడిగారు. అడిగితే ఇక్కడి నుంచి కీలూరు అనబడేటటువంటి ఊరు ఒక 2-3 కిలోమీటర్లు వెడతాం, అక్కడ మళ్ళీ దేవాలయంలో అర్చన జరుగుతుంది, అక్కడ ప్రసాదంలో మీకు ఏమైనా పెడతారేమో, పోనీ మాతో రండి అని వాద్యగాండ్రు బ్రాహ్మణుల వెనకాతలు వెళ్ళిపోతున్నారు. ఈయన కూడా నడిచి వెళ్ళిపోయారు. అడుగు తీసి అడుగు వేసే ఓపిక లేదు, పిల్లవాడు తిన్నది లేదు పాపం. వెళ్ళి అలాగే ఆ కీలూరు చేరుకున్నారు. పూజ చేసేశారు బ్రాహ్మణులు. పూజ చేసేసి, అమ్మా మీరు ఎక్కడికి ఆ ప్రయాణం, అంతమంది కూర్చుంటే ఎక్కడికంటే జనం మీద అడుగులు వేసేసుకుంటూ ఎక్కడో కూర్చోవాలి, కానీ ఎప్పుడో వచ్చి ఎంతమందికి డిస్టర్బెన్స్ అది. కాబట్టి ఆయన అక్కడి నుంచి బయలుదేరి ఆ కీలూరు అనబడేటటువంటి ఊరు చేరుకుని ఆ కొండ మీద బ్రాహ్మణులు అర్చన చేసిన తరువాత, అయ్యా నాకు ఇప్పుడైనా కొంచెం పెడతారా, ఆకలిస్తోందని అడిగారు. నీకు పెట్టడం కోసమే వండి తెచ్చామనుకున్నావా, పెట్టమన్నారు అని వాద్యగాండ్రకి ప్రసాదం పెట్టారు. పెడితే దేవాలయంలో వాయిద్యం వాయించేటటువంటి వాద్యగాండ్రు పిల్లవాణ్ణి చూసి, అయ్యో పాపం ఎంత నీరసపడి ఉన్నాడో అని, ఎందుకు వచ్చిన జన్మండి, బ్రాహ్మణుడిగా పుట్టామంటే సరిపోతుందా, ఏ విదయ లేకుండా, ఏ సంధ్యావందనం లేకుండా, లోకమునందు మర్యాద చూడకుండా బతికిన బ్రాహ్మణ్యం ఏమిటి. వాద్యగాండ్రు పెట్టారు. వాళ్ళకొచ్చిన ప్రసాదంలో భాగాన్ని ఆయనకి పెట్టారు. పెడితే వాళ్ళు ఎంత మర్యాదతో మాట్లాడారంటే, బాబు మేము పెట్టాను తింటావు, కానీ నీళ్లు దొరకాలంటే అదిగో ఆ పక్కనే బ్రాహ్మణ వీధి ఉంది, అక్కడికి వెళ్ళి నీళ్లు అడిగి తాగునాయనా అన్నారు. అంటే ఆ పిల్లవాడు బ్రాహ్మణ వీధిలోకి వెళ్ళి ఒక ఇంటి ముందు నించుని, అమ్మా నాకు కొంచెం మంచినీళ్ళు ఇస్తారా అని అడిగారు. వాళ్ళు మంచినీళ్లు తెచ్చే లోపల
వారు ధ్యానమగ్నులే అయిపోయారో, స్పృహే తప్పిపోయిందో, పడిపోయారు నేల మీద. పడిపోయిన తర్వాత వారికి మర్నాడు ఉదయం తెలివొచ్చింది. తెలివొచ్చేటప్పటికి ఎంత ఆకలితో ఉన్నారంటే, రామకృష్ణ పరమహంసకు పుట్టేది ధ్యానంలో ఈ ఆకలి. అన్నపు రాశిని చూపించేవారు, తీసుకెళ్ళినప్పుడు తీరేది ఆకలి. అప్పుడు ఆయన కింద పడిపోయి పెంట కుప్ప మీద పడిపోయి ఉన్నటువంటి అన్నాన్ని ఏరుకుని మట్టిలో ఉన్నదాన్ని ఊదుకుని తిని మంచినీళ్ళు తాగారు. తిని మంచినీళ్లు తాగి అక్కడే ఉన్నటువంటి ముద్దుకృష్ణ అయ్యర్ అనబడేటటువంటి ఒకరి ఇంటికి వెళ్ళి, ఆ రోజు గోకులాష్టమి, ఆయన ఒక భాగవతోత్తముడు, వారి ఇంటికి వెళ్ళి, అయ్యా నాకు కొద్దిగా అన్నం ఉంటే పెడతారా అని అడిగారు. అడిగితే ఆయన చెల్లెలు నదీ స్నానానికని వెళ్ళారు. అప్పటికి ఈయన నూతి దగ్గర స్నానం చేస్తున్నారు. నువ్వు ఉండవయా, మా చెల్లెలు వస్తుంది, నీకేమైనా పెడుతుంది. ఆ చెల్లెలు చాలా సంప్రదాయ నిష్ట కలిగినటువంటి స్త్రీ, ఆవిడికి మడి ఆచారం చాలా ఎక్కువ. ఇంటికి వచ్చారు. అయ్యో నాయనా, గోకులాష్టమి, నువ్వు పిల్లవాడివి, చూస్తే నువ్వే చిన్ని కృష్ణుల్లో ఉన్నావు, నీకు పెట్టాలని ఉంది, కానీ నేను మడి కట్టుకుని వంట చెయ్యాలి, అప్పటి వరకు ఆకగలవా అంటే ఈయన చాలా నీరసంగా ఆకలితో ఆవిడ వంక చూశారు. అయ్యో ఉండలేవా, పోన్లే సద్దెన్న ఉంది పెడతానుండు, ఒకరి ఆకలి తీర్చడం కన్నా మడి గొప్ప కాదు కదా అని ఆ తల్లి ఎంత అదృష్టం చేసుకుందో. ఆవిడ పూర్వం అంటే మడిబట్టతో సద్దెన్నం ముట్టుకునేవారు కాదు, ఎవరి శౌచం వారిది, నేను దాన్ని తప్పు పట్టట్లేదు, మంచిదే, ఒక్కొక్కరు ఒక్కొక్క స్థితిలో ఉంటారు. ఆ సద్దెన్నం తీసుకొచ్చి పెడితే ఆయన సద్దెన్నం తిని బయలుదేరి 20 కిలోమీటర్ల దూరం తిరువణ్ణామలై చేరాలి. ఆ ముద్దుకృష్ణ భాగవతారిని, నా చెవులకు ఉన్నటువంటి ఈ జోళ్ళు, ఉపనయనంలో చెవులు కుట్టిస్తారు కదా, ఈ చెవులకు ఉన్నటువంటి జోళ్ళు మీ దగ్గర తాకట్టు పెట్టుకుని నాకు ఒక్క 5 రూపాయలు ఇవ్వగలరా అని అడిగారు. అడిగితే ఆయన చెవిపోగులు తీసి చూశాడు, మంచి బంగారం, మంచి కెంపులేసి ఉన్నాయి, 20 రూపాయలైనా ఇవ్వచ్చు అనుకున్నాడు. అనుకుని తప్పకుండా 5 రూపాయలు ఇస్తాను, కానీ నాయన మళ్ళీ నీ జోళ్ళు నువ్వు విడిపించుకోవాలనుకున్నప్పుడు నువ్వు వచ్చి నువ్వు పట్టుకెళ్ళని చెప్పి తన అడ్రస్ రాసి 5 రూపాయలు ఇచ్చారు. చిత్రం ఏమిటంటే, ఆయన ఆ ఇంట్లోంచి బయటికి వెళ్ళగానే అడ్రస్ కాగితాన్ని చింపేసి బయట పారేశారు. ఆ లోపల ముద్దుకృష్ణ భాగవతార్ చెల్లి మాత్రం గబగబా వచ్చి, అయ్యో నాయనా మళ్ళీ అన్నం లేక ఏమి ఇబ్బంది పడతావో, ఇగో ఈ పిండి వంటలు పట్టుకెళ్ళు అని ఒక మూట కట్టి ఇచ్చింది. ఆయన 20 కిలోమీటర్ల దూరము నడిచి తిరువణ్ణామలై చేరుకున్నారు. తిరువణ్ణామలై ఆయన చేరేటప్పటికీ తెల్లవారుతోంది. ఆ రోజుల్లో తిరువణ్ణామలైలో అరుణాచలేశ్వరుడి దేవాలయానికి జీర్ణోద్ధరణ జరుగుతోంది. అందుకని 9 గంటలు అయితే తప్ప గుడి తెరిచేవారు కాదు, ఎందుకంటే అవన్నీ పెద్ద పెద్ద కర్రలు, ఇనపవి అన్నీ కట్టి ఉండేవి. తెలియక చీకట్లో ఎవరు పెడితే దేన్ని కొట్టుకుంటారో, ఏ పడుతుందో ఇబ్బంది వస్తుందని చెప్పి తెరిచేవారు కాదు. చాలా ఆశ్చర్యకరంగా ఇంకా చీకట్లు విచ్చుకోకముందే ఈయన అరుణాచలేశ్వరుడి గుడి దగ్గరికి వెళ్ళేసరికి అంతరాలయం తలుపులు కూడా తెరిచి ఉన్నాయి, అర్చకులు కూడా లోపల లేరు. దుమ్ము పట్టేసినటువంటి ఒంటితో లోపలికి పోయిన కళ్ళతో ఉన్న ఈ పిల్లవాడు పరుగు పరుగున అంతరాలయంలోకి వెళ్ళిపోయి శివలింగాన్ని కౌగిలించుకొని ఒక్కటే మాట చెప్పారు, అప్పా మీరు పిలిచారు, నేను వచ్చాను. నాన్నగారండి మీరు పిలిచారు, ఈ కొడుకు వచ్చాడు, అంతే వారు అన్నది. ఈశ్వరుడు ఏమి కృప చెయ్యాలనుకున్నాడో ఆయన బయటికి వచ్చారు. వచ్చి అక్కడే ఉన్నటువంటి ఆ తటాకమునందు స్నానం చేశారు. ఒక్కసారి ఇలా తన ఒంటి మీదకి చూసుకున్నారు. తను వేసుకున్నటువంటి బట్టల్ని విప్పేసి చింపేసి ఒక్క బట్ట మాత్రం గోచీగా పెట్టుకున్నారు. ఆఖరికి మీద ఉన్న యజ్ఞోపవీతం కూడా పరిత్యజించారు. పరిత్యజించి ఆయన సమాధివిష్టులై కూర్చుందామనుకునే సమయంలో ఒక తిరువణ్ణామలైలో తలనీలాలు ఇచ్చేటటువంటి సంప్రదాయం ఒకటి ఉంది. కానీ తిరువణ్ణామలైలో తలనీలాలు ఇస్తే ఆ రోజుల్లో కొంచెం భూరికానుక పుచ్చుకునేవారట చొరకలు. ఒక ఆయన వచ్చి తలనీలాలు ఇస్తావా అని అడిగారు. ఆ ఈశ్వరుడు ఈ కట్టెకి వెంట్రుకలు కూడా ఎందుకు అనుకుంటున్నాడు అనుకున్నారు. అనుకుని ఇచ్చేస్తాం అన్నారు. అతను గబగబా చేయి పట్టుకుని తీసుకెళ్లి ఒక చొరకుడి ఇంట్లో కూర్చోబెట్టారు. దగ్గర మిగిలిపోయినటువంటి డబ్బులో కొంత డబ్బు అతనికి ఇచ్చారు, గుండు చేసేశారు. మళ్ళీ గుళ్ళోకి వచ్చారు. నీటి మధ్యలో నిలబెట్టి కదా గురువులు దీక్షిస్తారు. అందుకని ఈశ్వరుడు ఏమనుకున్నాడో బ్రహ్మాండమైన వర్షం పడి పూర్తిగా తడిచిపోయారు. ఆ మిగిలిపోయిన డబ్బులు, చేతిలో ఉన్నటువంటి పిండి వంటలు సరోవరంలోకి విసిరేశారు. విసిరేసి అరుణాచల దేవాలయంలో ఒక మూల కూర్చొని ఆయన
ధ్యానమగ్నులైపోయారు. అంతే. ఇంకా అసలు అన్నం తిన్నానా, అన్నం తినలేదా, లేకపోతే బాహ్య ప్రపంచం ఏమిటి, ఏమీ లేదు. అంతర్ముఖులై అలా కూర్చుంటే ఆ జుత్తు పెరిగిపోయింది, గడ్డం పెరిగిపోతోంది, ఒళ్ళంతా మట్టి పట్టేసింది. ఇలా ఉండగా చాలామంది ఊళ్ళో ఉన్నటువంటి పిల్లలు, ఊళ్ళో ఉన్నటువంటి పెద్దలు ఈయన మీద కుండ పెంకులు విసిరేవారు, రాళ్ళు విసిరేవారు. దానివల్ల ధ్యానంలోంచి బయటకు వచ్చేస్తుండేవారు. ఇలా కాదు అని చెప్పి ఆయన బయలుదేరి ఒకనాడు పాతాళలింగం అని చెప్పి ఒక లింగం, అక్కడ మీరు అరుణాచలం వెళ్ళిన వాళ్ళందరూ చూసి ఉంటారు, ఎప్పుడు తేమగా ఉండేదిట పూర్వకాలంలో. అంటే ఆయన భక్తురాలు ఒక ఆవిడ తర్వాత 1,00,000 రూపాయలు పెట్టి ఆలయాన్ని పునర్నిర్మాణం చేశారు. అది ఒక యోగి సమాధి, చీకటిగా ఉండేది. అందులో మనిషి ఉన్నాడో లేడో కూడా ఎవ్వరికీ తెలియదు. ఆ శివలింగం వెనకాతలకి వెళ్ళి కూర్చుని ధ్యానమగ్నులై ఉండిపోయారు. ఉండిపోతే ఆయన అలా కూర్చుని ఉండగా ఈ తొడల కింద మెల్లిగా చమాయింపు ఉందేమో పురుగులు, జిర్రులు అవి చేరి కరిచేస్తుండేవి. కరుస్తుంటే నెత్తురు కారిపోతుండేది. నెత్తురు కారిపోతుంటే మనుష్యుల నెత్తురు తాగి కొరికేటటువంటి లక్షణం ఉన్న పెద్ద పెద్ద చీమలు తొడల కింద చేరి ఆ నెత్తురు చప్పరిస్తూ ఆయన తొడలు కొరికేస్తుండేవి. అలాగే అట్టలు కట్టేసి తొడలన్నీ కొరుక్కుపోయి ఏమీ తెలియకుండా సమాధిమగ్నులై ఉండేవారు. పెట్టుకున్నటువంటి గోచి కూడా శుభ్రంగా శిథిలం అయిపోయింది. ఒక ఆవిడ ఎందుకో ఒకానొక రోజున తొంగి చూసింది లోపలికి, ఉలిక్కి పడింది. తేజస్సుతో ఒక పిల్లవాడు తపస్సులో ఉన్నాడు. ఆవిడికి భయం వేసి కదపడానికి వెళ్ళి ఆయన దగ్గర బట్టలు పెట్టి ఇవి కట్టుకుంటారన్న ఉద్దేశ్యంతో ఒక తువ్వాలు, ఒక పంచ అవి పెట్టి ఆవిడ వెళ్ళిపోయింది. తన శరీరం గురించే తనకి ఎరుక లేనటువంటి వ్యక్తికి ఆవిడ పట్టుకొచ్చి పెట్టినటువంటి బట్ట ఎలా తెలుస్తుంది? ఆయన అలాగే సమాధిమగ్నులై ఉన్నారు. శేషాద్రి స్వామి కనిపెట్టారు. కనిపెట్టి ఒక రోజున శేషాద్రి స్వామి కూడా బ్రహ్మజ్ఞాని, కంచికామకోటి కంచిలో ఉన్నటువంటి అమ్మవారి అనుగ్రహం పొందినవారు. ఆయన వెడుతున్న పిల్లలు వెనకాతలపడి రాళ్లు విసురుతుండేవారు. ఆయన ఒకనాడు పాతాళలింగం దగ్గరున్న పిల్లవాడి కోసమని వెడుతుంటే వెనకపడి పిల్లలు ఆయన రాళ్లతో కొడుతున్నారు. కొడుతుంటే శేషాద్రి స్వామి లోపలికెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళని నలుగురిని పిలిచి, ఒక బ్రాహ్మణ స్వామి ఇందులో ఉన్నాడు, ఆ పిల్లవాడిని ఎత్తి పైకి తీసుకురండి, ప్రాణత్యాగం అయిపోతుందో ఏమిటో, తొడలన్నీ కొరికేసి ఆ పిల్లాడికి ఏం చెప్పారు. ఆయన ఒక బ్రహ్మజ్ఞాని కాబట్టి గుర్తుపట్టారు. అప్పుడు ఒక నలుగురు వచ్చి ఈయన్ని కదిపారు. కదిపితే ఈయన కదలలేదు. ఈయన ధ్యానమగ్నుడై అలాగే ఉండిపోయారు. ఉండిపోతే ఈయన్ని అలాగే ఎత్తి తీసుకొచ్చారు. తీసుకొచ్చేటప్పటికీ మీరు నిజంగా కొన్ని వ్యాఖ్యానాలు చూస్తుంటే ఒళ్ళు జలధరిస్తుందండి. ఆయన్ని ఎత్తి తీసుకొస్తున్నప్పుడు ఈ కిందంతా నెత్తుటి అట్టలు, పురుగులు తింటూ అలా తీసుకొచ్చి కూర్చోబెట్టారు. కూర్చోబెడితే ఆయన ఒకసారి బహిర్ముఖులై దేవాలయంలో శివలింగానికి అభిషేకం చేసినప్పుడు ముందు పసుపు నీళ్లతో చేసేస్తారు, విభూతితో చేసేస్తారు, పాలు చేసేస్తారు, పంచదార చేసేస్తారు. అన్నీ చేసేస్తే ఇవన్నీ కలిసి పక్కనున్న సోమసూత్రంలోంచి అభిషేక కుండంలో పడిపోతాయి. ఒక్కొక్కళ్ళ మన ప్రవృత్తి ఎలా ఉంటుందో చూడండి. ఈయన ఎప్పుడైనా బహిర్ముఖులైతే అర్చకులు అన్నీ కలిసిపోయినటువంటి ఆఖరికి పోసేసినటువంటి సెంటు లవండరు కూడా కలిసిపోయేది. ఆ పాలో గ్లాసులు అక్కడ పెట్టేవారు. రంగులతోటి అన్ని పైన నూనె, నెయ్యి, తెట్లుతో, నూనె ఉండదనుకోండి, నేతి తెట్టుతో ఉన్నటువంటి ఆ పాలని ఆయన తాగేసి అక్కడ పెట్టేసేవారు. ఇది రుచిని కానీ, ఇది నాకు ఇచ్చారేమిటని కానీ ఆయన అడిగేవారు కాదు. ఒకసారి ఒక ప్రధాన అర్చకుడు చూసి చాలా బాధపడి, ఏమయ్యా అంత చిన్న వయస్సులో అటువంటి తపశ్శక్తిని పొందాడు, ఆయనకి అదే ఇచ్చేది? ఉత్సవమూర్తులకు మీరు కేవలము క్షీరాభిషేకం చేసినప్పుడు పాలొక్కటి పడతారు కదా, అవి పట్టుకెళ్ళి అక్కడ పెడుతూ ఉండండి, తాగితే అవి తాగుతారు, లేకపోతే లేదంటే అప్పటి నుంచి పాలు పెట్టేవారు.